రికార్డింగ్ ఆన్ చేస్తారా? ఓకే. సో కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. కంట్రోలింగ్. సో మనం ఇంతవరకు ఎఫ్ఐ డిస్కస్ చేసామండి. ఈ రోజు నుంచి మనం కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాము. సో కంట్రోలింగ్ అంటే అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. 3 days పడుతుందండి టోటల్ గా కంట్రోలింగ్ అంతా కూడా. కంట్రోలింగ్ అంటే టోటల్ కంట్రోలింగ్ అనేది పెద్ద యాక్చువల్లీ ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. సిఓలో మనం బేసిక్స్ చెప్పుకుంటాం. మీరు లో సిఓకి సంబంధించిన పాయింట్స్ ఎక్కువ యాడ్ చేయకండి. ఎందువల్లంటే సిఓ కూడా తీసుకుంటారు, అడుగుతుంటారు. ఎఫ్ఐ వాళ్ళని సిఓకి జాయిన్ అవ్వమంటారు. సో మీరు సిఓకి ఎక్కువ పాయింట్స్ అనేవి యాడ్ చేయకూడదు. ఎఫ్ఐ కన్సల్టెంట్ అని చెప్పాలి. సో ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా. సో సిఓ అనుకోండి, ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఫైనల్గా ఏం చేస్తాము? రిపోర్ట్స్ అనేవి, బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అన్ని కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. సిఓ అట్లా కాదు, కంట్రోలింగ్. కంట్రోలింగ్ అంతా కూడా ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అని అర్థం. ఇంటర్నల్ రిపోర్టింగ్ అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 10,000 రూపీస్ ఖర్చు అవుతుంది. సో దాన్ని 5,000కి ఎట్లా తయారు చేయొచ్చు? సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ సిఓ అంతా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి, అన్నెసరీగా ఉన్న ఖర్చులు తగ్గించుకోవడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అని చెప్పొచ్చు. ఓకే. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఎవరు మ్యూట్ చేశారు? ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ, సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ, ఎంఎం అయితే కనుక ప్లాంట్. మనం కంపెనీ కోడ్ అంటాం కదా. ఎఫ్ఐ అంతా కూడా కంపెనీ కోడ్ హైయెస్ట్ హైరార్కీ, సిఓలో కంట్రోలింగ్ ఏరియా హైయెస్ట్ హైరార్కీ, ఎంఎం అయితే ప్లాంట్. ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే. సో నేను చాట్ బాక్స్ లో కొంత కాపీ పేస్ట్ చేస్తున్నాను, చూడండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. కాపీ పేస్ట్ చేయండి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి. ఇది మొత్తం చదవండి. కంట్రోలింగ్ ఏరియా అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అనమాట. సో సిఓ అంతా కూడా కంప్లీట్ గా చదువుతారు కదా. మీనింగ్ ఆఫ్ కంట్రోలింగ్ ఏరియా. కంట్రోలింగ్ ఏరియా అంటే ఏంటో చదవండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్మోస్ట్ అన్ని తెలుసు, ఐడియా ఉంటుంది. సో కంట్రోలింగ్ ఏరియా, కంట్రోలింగ్ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. అలాగే మీనింగ్ ఆఫ్ కంట్రోలింగ్ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి, అన్నెసరీగా ఉన్నటువంటి కాస్ట్ ని తగ్గించుకోవడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సిఓ అనేది కంప్లీట్ గా అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి, అలాగే అన్నెసరీగా ఉన్నటువంటి ఖర్చును తగ్గించుకోవడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇది సిఓ అంటే మేజర్ గా. సో మనం ఈరోజు ఏం చేస్తున్నాము?
కంట్రోలింగ్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ డిస్కస్ చేస్తున్నాం. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ డిస్కస్ చేస్తున్నాను. మీకు ఇంకా కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. మీకు ఇంకొక పాయింట్ ఫార్వర్డ్ చేస్తాను, అందుకు నోట్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. సిఓ అంటే ఏంటండి? 1 minute. కాపీ పేస్ట్ చేయండి. CO అంటే మీనింగ్ ఏంటి? కంట్రోలింగ్ ఏరియా. ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ హౌ టు రిడ్యూస్ ది కాస్ట్ అండ్ హౌ టు కంట్రోల్ ది కాస్ట్, హౌ టు కంట్రోల్ ఆఫ్ అన్నెసరీ కాస్ట్. అన్నెసరీ కాస్ట్ ని కంట్రోల్ చేయడానికి వీటికి CO అనేది ఉపయోగపడుతుంది. అది FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, CO అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఈ కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన అన్ని కూడా నేను కాపీ చేసేసాను. 1 minute. నేను చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఏమేమి కాన్ఫిగరేషన్ చేయాలి, ఈ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఏమేమి చేయాలో చూస్తున్నాను. చూడండి, చాట్ బాక్స్ లో ఉన్నాయి, కాపీ పేస్ట్ చేయండి. టోటల్ గా 12 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. కంప్లీట్ ఇవన్నీ డేటా చదవండి, పైన ఉన్నదంతా కూడా. CO అంటే చెప్పాను కదా. సో కంట్రోలింగ్ ఏరియా, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, కంప్లీట్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, ఓకే KP ట్రాన్సాక్షన్. మనం పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇలాంటి SAP ఓపెన్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ గా ఉంటుంది, బట్ ఈజీ, నేను డోంట్ వరీ. చూడండి, ఓకే. SPRO IMG, ఓకే. కంట్రోలింగ్ ఉంది, కంట్రోలింగ్ జనరల్ కంట్రోలింగ్ కింద ఉంది చూడండి. కంట్రోలింగ్ జనరల్ కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, సో మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియాకి వచ్చాం. ఇక్కడ వచ్చేసి మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా పైన క్లిక్ చేయండి. మిడిల్ వన్. ఓకే, కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళండి, ఇన్వెంటరీ. సో ఇవన్నీ బిల్ చేయాలి మనం. కంట్రోలింగ్ ఏరియా అన్నారు. కంట్రోలింగ్ ఏరియా అంటే ఏంటి? మా కంట్రోలింగ్ ఏరియాకి ఎనీ 4 digits అనేవి ఇవ్వచ్చు. మీ కంపెనీ కూడా మీ కంట్రోలింగ్ ఏరియాగా తీసుకుందాం, లేదంటే స్పెషల్ గా కూడా ఇవ్వచ్చు. మీ కంపెనీ కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ నేమ్ అన్నాడు. కంట్రోలింగ్ ఏరియా ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. కంట్రోలింగ్ ఏరియా ఫర్ NICS. నెక్స్ట్ కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి, అది దాని కింద వెయిట్. కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్, కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ తీసుకోండి, ఇదే తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కరెన్సీ టైప్ అన్నాడు. డ్రాప్ డౌన్ చేయండి, INR తీసుకోవాల్సింది. మనకు INR అంటే ఏంటి? డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఎంత? 10 కదా మంది. ఏమైంది చూసారా? కంపెనీ కోడ్ కరెన్సీ వచ్చి 10 తీసుకుంటున్నాం అంటే మన కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకుంటున్నాం. అలా కాకుండా చూడండి, పైన కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ కాకుండా వేరే సెకండ్ వన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ డిఫరెంట్ కరెన్సీస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం కంట్రోలింగ్ ఏరియా కూడా కంపెనీ కోడ్ కి సంబంధించి తీసుకుంటున్నాం. ఇండియాకి సంబంధించింది ఇది.
మనం కాబట్టి 10 ఇవ్వగానే కింద ఆటోమేటిక్ కరెన్సీ ఐఎన్ఆర్ వచ్చేసింది. ఐఎన్ఆర్ అంటే ఏంటి? మన ఇండియన్ కరెన్సీ కదా. తర్వాత మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కూడా పిక్ అయింది. ఓకేనా? ఫిజికల్ ఇయర్ వేరియంట్ కూడా పిక్ అయింది. నెక్స్ట్ చూడండి, స్టాండర్డ్ హైరార్కీ ఎంఆర్ స్టాండర్డ్ హైరార్కీ నేను చెప్తాను, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి చెప్తాను. అండర్స్కోర్ సిసిఎస్టిఆర్ ఏదైనా ఇవ్వచ్చు. నేను సిసిఎస్టిఆర్ ఇస్తున్నాను. సిసిఎస్టిఆర్ ఇచ్చేసాం కదా. స్టాండర్డ్ హైరార్కీ చెప్తాను, మీకు ఏంటో చెప్తాను. సేవ్ చేయండి. ఎస్ అనండి. ఎస్ అన్నారు కదా. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. డేటా వాస్ సేవ్డ్ కదా, బ్యాక్. మీ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారా? అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. పైన మీ కంట్రోలింగ్ ఏరియా ఉంది. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాం చూసారా. మీ కంట్రోలింగ్ ఏరియా ఏంటి? ఎన్ఐసిఎస్. మీ కంపెనీ కోడ్ కూడా ఎన్ఐసిఎస్ ఇచ్చాం. ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్కి మీ కంట్రోలింగ్ ఏరియాని అసైన్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంటర్, సేవ్. సేవ్ కదా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. మీ కంట్రోలింగ్ ఏరియాకి మీ కంపెనీ కోడ్ అసైన్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి. మీ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. యాక్టివేట్ కాంపోనెంట్స్ లెఫ్ట్ సైడ్, యాక్టివేట్ కాంపోనెంట్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఏమేమి కాంపోనెంట్స్ కావాలో అవన్నీ యాక్టివేట్ చేసుకుంటాం. న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. ఇయర్ ఫిజికల్ ఇయర్ 2024 కింద చూడండి, కాస్ట్ సెంటర్ డ్రాప్ డౌన్ చేయండి. కాస్ట్ సెంటర్ యాక్టివేట్ చేయండి. కాంపోనెంట్ యాక్టివేట్. నెక్స్ట్ ఆర్డర్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి? ప్రాఫిట్ ఎనాలిసిస్. వెయిట్ ఇంకేం అవసరం లేదు, ఈ రెండు తీసుకుందాంలే. ఇవన్నీ తీసుకున్నా కూడా మనకేం కాదు యాక్టివేట్ చేసుకోవచ్చు. మనకి ఏమేమి కావాలో అవన్నీ యాక్టివేట్ చేసుకోవచ్చు. చూడండి, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ చేశారు కదా. ఎంటర్, ఎంటర్, సేవ్. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. థర్డ్ వన్, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. ఇక్కడ కాదు, థర్డ్ వన్. 2 అయిపోయింది, 2 చేస్తాను. ఇక్కడ యాక్చువల్లీ రాంగ్ ఉంది, ఫార్మేట్ కొంచెం రాంగ్, ఆర్డర్లో లేదు. ఓకే, అసైన్మెంట్ కంపెనీ కోడ్ కదా, యాక్టివేట్ కూడా చేసాం. క్రియేట్ నంబర్ అయిన తర్వాత చేద్దాము. నెంబర్ అయిన తర్వాత చేద్దాం. మెయింటైన్ వేరియంట్స్, వీటిని కాస్ట్ ఎలిమెంట్స్ అంటారు. మెయింటైన్ వేరియంట్స్, కాస్ట్ ఎలిమెంట్. ఓకే, ఈక్విటీ ట్రాన్సాక్షన్ కూడా మన పాత దగ్గర వెళ్దాం. వెళ్ళండి. క్లోజ్ చేసేయండి. ఇది కంట్రోలింగ్ ఏరియా, మెయింటైన్ వేరియంట్స్ ఉంది, పైన ఉంది చూడండి. ఆర్గనైజేషన్
ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. మెయింటైన్ వేరియన్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, క్లాస్లో ఎవరెవరు ఉన్నారు? ఎంకే ఎవరు? ఎంకే ఎవరు? ఎంకే లేరా? మాట్లాడలేదు ఎవరు? ఓకే ఫైన్, నో ఇష్యూ. సరే చూడండి, సో ఇక్కడ మనం ప్లాంట్ తీసుకోవాలి. యాక్చువల్గా ప్లాంట్ అనేది 0 సెలెక్ట్ చేసుకోండి. వెర్షన్ ప్లాంట్ చూసారా, 0 సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్, సెలెక్ట్ చేయండి. మీ కంట్రోలింగ్ ఏరియా ఏంటి? దేనిపైన క్లిక్ చేశారు మీరు? కంట్రోల్ క్లోజ్ చేయండి. దేనిపైన క్లిక్ చేశారు మీరు? కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ క్లిక్ చేస్తారా? ఏమొచ్చింది మీకు? ఇలా ఎందుకు వచ్చింది? వెయిట్. కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ 0 సెలెక్ట్ చేశారు కదా. డబుల్ క్లిక్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. అంతేలే. మీ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ వెర్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయాలి, అంతే, ఏం లేదు. సేవ్ చేస్తే యాక్టివేట్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. సేవ్ చేయండి డైరెక్ట్గా. కంట్రోలింగ్ ఏరియాని జస్ట్ యాక్టివేట్ చేస్తున్నాం మన కంపెనీ కోడ్ లెవెల్కి. ఓకే, డేటా వాస్ సేవ్. జస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా చేయటం, అంతే, ఇంకేం లేదండి ఇక్కడ. అర్థమవుదు, కొంచెం కేర్ఫుల్గా వినండి. నెక్స్ట్ 0 సెలెక్ట్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. 0 సెలెక్ట్ చేయండి. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇవి లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ అన్లాక్లో ఉండాలండి, చూడండి, అన్లాక్లో ఉండాలి. 2025 కదా. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇవి మనం ఎస్టిమేషన్ స్పాట్కి యూజ్ అవుతాయి. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ఇంకేం అవసరం లేదులే. మిగిలిన నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ లాక్ చేయాలంటే ఇక్కడ లాక్ చేస్తాం, బట్ లాక్ చేయట్లేదు మనం. సేవ్ చేయండి. చేస్తానండి. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? ఎస్ఏపి డివైజ్ ఏంటి? LP01. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇక్కడ చూడండి, యూజర్ బై రెడీ అని వచ్చింది కదా లాస్ట్లో. యూజర్ 49, యూజర్ 8, యూజర్ రెడీ అన్నాడు కదా. కొన్నిటికి ఎలా వస్తుందంటే యాక్టివేట్ అని కూడా వస్తుంది. ఎట్లా వచ్చినా పర్వాలేదు, యాక్టివ్ అని వస్తుంది. ఎట్లా వచ్చినా నో ఇష్యూ. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా? ఓకే ఈక్యూకి వెళ్ళండి. ఓకే ఈక్యూ, అదేగా టీ కోడ్ మళ్ళీ పాత. ఓకే ఈక్యూ. జీరో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ. 2025 దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇవన్నీ యాక్టివ్లో ఉన్నాయా చూద్దాం మినిట్. ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. మనకి 25 తీసుకుంది కదా, 24లో ఉన్న మ్యాచ్. సరే ఉంచినట్లు ఏం కాదు.
ఇంతకుముందు మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం, గుర్తుందా? ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎట్ యావరేజ్ రేట్, పి అంటే కాస్ట్ ప్లానింగ్, చూడండి పి ఉంది చూసారు ఇక్కడ. బి అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్, డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసెస్ లో, అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కంట్రోలింగ్ సంబంధించింది అది. ఓకే, ఒకసారి సేవ్ చేసేయండి. సేవ్. డేటా ఆల్రెడీ సేవ్ అంట. నెక్స్ట్ నంబర్ రేంజ్, నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. కేఎన్కే నంబర్ రేంజ్, కేఎన్కే కదా, పాత్ ద్వారా వెళ్దాం. కేఎన్కే SPROING IMG, కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్, లాస్ట్ లో ఉంది కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్, మెయింటైన్ నంబర్ రేంజ్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్. కంట్రోలింగ్ ఏరియా కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. వెయిట్ చూడండి, ఇక్కడ మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వాలి. ఇక్కడ మీ కంట్రోలింగ్ ఏరియా ఏంటి? మీ కంపెనీ కోడ్, మీ కంట్రోలింగ్ ఏరియా ఒకటే తీసుకున్నాం. ఇక్కడ ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయకూడదు, వెయిట్ చేయండి. చూడండి ఇక్కడ ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేస్తే ఏం రాదు, గ్రూప్స్ పైన గ్రూప్స్ పెన్సిల్ సింబల్ చూడండి, దానిపైన క్లిక్ చేయండి. గ్రూప్స్ పైన క్లిక్ చేస్తాం. ఇక్కడ మీ కంట్రోలింగ్ ఏరియా ఎక్కడ ఉంది చూడండి, NICS, ఇది మీ కంట్రోలింగ్ ఏరియా. చూడండి మీ కంట్రోలింగ్ క్రింద కనిపించే అన్ని కూడా ఎలిమెంట్స్ నాన్ అసైన్మెంట్ లిస్ట్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మీ కంట్రోలింగ్ ఏరియాకి అసైన్మెంట్ చేయాలి. ఓకేనా? ఓ పని తర్వాత చేద్దాం. ఫస్ట్ పైన క్రియేట్ ఉంది చూసారా, క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ వచ్చారు కదా, నేమ్ ఇవ్వండి, గ్రూప్ నేమ్ మీ కంపెనీ కూడా ఇచ్చేయండి. కింద 1 ఫ్రమ్ దగ్గర నంబర్ రేంజ్ 1 to 1000. సేవ్ చేయండి. నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. మీరు ఎంటర్ ఇవ్వద్దు, డైరెక్ట్ గా ఎంటర్ కొట్టకుండా సేవ్ చేయాలి, గుర్తుపెట్టుకుని. ఇక్కడ ఎంటర్ కొడితే ఉండదు చూసారా, ఎంటర్ ఇస్తే తీసుకోదు, ఎంటర్ ఇవ్వకుండా సేవ్ చేయాలి. చూసారా, సేవ్ 1 to 1000, ఎంటర్ ఇవ్వకూడదు, ఎంటర్ ఇవ్వకుండా సేవ్ చేయాలి. ఓకే, జస్ట్ గో బ్యాక్. చూడండి నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. లాస్ట్ లో మీ చూసా, మీ కంట్రోలింగ్ ఏరియా చూస్తారా, ఇది ఇట్లా ఉండాలి. సరే ఒక పని చేద్దాం, ఇది మన కంట్రోలింగ్ ఏరియా క్రింద అంటర్లో ఏం లేవు, పైకి వెళ్ళండి, కంప్లీట్ టాప్కి వెళ్ళండి, కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ COIN అంటే మీనింగ్ ఏంటి? కంట్రోలింగ్ ఏరియా పోస్టింగ్ ఫ్రమ్ FI, అంటే కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన కొన్ని ఆబ్జెక్ట్స్ ని FI ద్వారా పోస్ట్ చేస్తాం. FI లో ఇన్కమ్ అంటారు, CO లో రెవెన్యూ అంటారు, FI లో ఎక్స్పెన్సెస్ అంటారు, CO లో కాస్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, FI లో ఎక్స్పెన్సెస్, CO లో ఎక్స్పెన్సెస్ ఏమంటారు? కాస్ట్ అంటారు. FI లో ఇన్కమ్ అంటారు, CO లో రెవెన్యూ అంటారు. COIN సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం? ఇది FI CO సంబంధించిన పోస్టింగ్స్ కూడా FI ద్వారా చేయొచ్చు అనమాట. సెలెక్ట్ చేయండి, అది సెలెక్ట్ చేసి పైన ఎలిమెంట్ గ్రూప్ ఉంది, ఎలిమెంట్ గ్రూప్ క్లిక్ చేయండి. 01 డబుల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, చూసారా ఇక్కడ యాడ్ అయిపోయింది. పైన ఉంటే నాన్ అసైన్మెంట్ లిస్ట్, క్రింద ఉంటే అసైన్మెంట్ లిస్ట్ అంటారు.
ఇలా యాక్చువల్గా S4 HANA అయితే అవన్నీ పైన ఇప్పుడు ఎలాగైతే COIN అనేది నాన్ అసైన్మెంట్ నుండి అసైన్మెంట్ లిస్ట్ కి మూవ్ చేసామో ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని కూడా మూవ్ చేయాలి. బట్ మీరు చేయకండి, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఓకేనా? ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చెప్తాను నేను మీకు. సేవ్ చేశారా? సేవ్ చేసేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేద్దామా? మెయింటైన్ నంబర్ అయిపోయింది. క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. ఓకే, ఇది ఇలా ఉంచేయండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంచండి. మీరు ఎస్ఐపిలోకి వెళ్ళండి, OBD4కి వెళ్ళని చెప్తాను. కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాం. కాస్ట్ ఎలిమెంట్ ఎక్స్పెన్సెస్ ఉందా? OBD4కి వెళ్ళి ఎక్స్పెన్సెస్ గ్రూప్ తీసుకోండి. OBD4 గో టు పొజిషన్, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంది గ్రూపు? ఎక్స్పెన్సెస్ ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తో తీసుకుందామా? సరే వెళ్ళండి, ఒక నెంబర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తో చేద్దాం. వెళ్ళండి. FS00 ఎక్స్పెన్సెస్ నెంబర్ తీసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఓకే. ఎక్స్పెన్సెస్ గ్రూప్ comes under profit and loss account. Next, stationary expenses and type చేయండి. Stationary expenses. Stationary EXP. కింద కూడా stationary expenses. Line item display short key 001, create bank interest. చూడండి ఇక్కడ G001 కాదు, వేరే తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. G004 చూడండి. G004 కాస్ట్ సెంటర్, కాస్ట్ అకౌంట్, ఇది తీసుకోవాలి. ఓకేనా? ఇది కంట్రోలింగ్ ఏరియా కదా, ఇది తీసుకోవాలి. సేవ్ చేయండి. మనం ఒక GL అకౌంట్ ని క్రియేట్ చేసాం. సో ఈ GL అకౌంట్ ని మనం కాస్ట్ ఎలిమెంట్ గా మార్చేస్తున్నాం. కాస్ట్ ఎలిమెంట్ పైన ఎడిట్ GL అకౌంట్ సెలెక్ట్ లో ఉంది కదా, చూడండి పైన కాస్ట్ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ అని ఉంది. రైట్ సైడ్ చూడండి, అక్కడ కాదు, రైట్ సైడ్ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్. ఈ GL అకౌంట్ ని కాస్ట్ ఎలిమెంట్ గా మార్చేస్తున్నాం. క్లిక్ చేయండి, ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ డేట్ తీసుకోండి, మంత్ లాస్ట్ డేట్ తీసుకోండి, మంత్ స్టార్టింగ్ డేట్ తీసుకోండి. ఓకేనా? స్టార్టింగ్ డేట్ తీసుకున్నాము. వెయిట్ ఎంటర్ చేయండి. మంత్ స్టార్టింగ్ డేట్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏమొచ్చింది? స్టేషనరీ ఎక్స్పెన్సెస్. పని చేయండి, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అలా ఉంది కదా. వెయిట్ ఇది నేమ్ మార్చేద్దామా? ఓకే, పని చేయండి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ EXP CE అని ఇవ్వండి ఫస్ట్ లో. స్టేషనరీ EXP స్టేషనరీ EXP అండ్ CE. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఫర్ కాస్ట్ ఎలిమెంట్, ఎక్స్పెన్సెస్ ఫర్ కింద టైప్ చేయండి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఫర్ కాస్ట్ ఎలిమెంట్. సి ఎలిమెంట్ కేటగిరీ అన్నారు కింద. సి ఎలిమెంట్ కేటగిరీ అంటే కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ దేనికి ఎందుకు వస్తుందో తీసుకోవాలి. సి ఎలిమెంట్ కేటగిరీ కింద చూడండి సార్, చందు చూడండి,
డ్రాప్ డౌన్ చేయండి. 1 తీసుకోండి. ప్రైమరీ కాస్ట్ ఎఫ్ఐలో ఇన్కమ్, సిఓలో ప్రైమ్ కాస్ట్ కింద స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అనేది ప్రైమరీ కాస్ట్ కిందకే వస్తుంది కాబట్టి అది తీసుకున్నాము. ఒకసారి సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ వస్తుంది మనకి. చూసారా, కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. లాస్ట్లో మెసేజ్ చూడండి. చందు, కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. చూసారా, కాస్ట్ ఎలిమెంట్ అనేది మనం క్రియేట్ చేసాం అనమాట. ఓకేనా, వన్ మోర్ కాస్ట్ ఎలిమెంట్ కదా, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కూడా క్రియేట్ చేద్దాము. KA06 ఇవ్వండి. అక్కడ జిఎల్ నెంబర్ రిమూవ్ చేసేయండి. జిఎల్ అకౌంట్ నెంబర్ రిమూవ్ చేసేస్తున్నాం. రిమూవ్ చేసి ఏమి ఇస్తున్నాం మనం ఇక్కడ, మనం ఓన్గా ఇద్దాం. 10000 అలా ఇవ్వండి. 5 zeros ఇవ్వండి. ఓకేనా, మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి. డేట్ ఏముంది ఇక్కడ, ఫస్ట్ డేట్, మంత్ ఫస్ట్ డేట్ తీసుకోండి. మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి. నేమ్ ఇవ్వండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ సిఈ అని ఇవ్వండి. సిఈ అంటే కాస్ట్ ఎలిమెంట్. ఇంటర్నల్ సెటిల్మెంట్ డిస్క్రిప్షన్, ఇంటర్నల్ సెటిల్మెంట్. కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ, ఇంటర్నల్ సెటిల్మెంట్ అంటే ఇంకేం లేదు. ఇన్ ద కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఇంటర్నల్ సెటిల్మెంట్ కదా, 21 తీసుకోండి. సేవ్ చేయండి. కాస్ట్ ఎలిమెంట్ క్రియేటెడ్. ఓకేనా, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ 1 minute. మళ్ళీ ఒక 1 hour పడుతుంది, రేపు చెప్తానండి. వెయిట్ చేయండి 1 minute, చూద్దాం. రేపు పార్ట్ 2 చేద్దాం, ఎందుకంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తే మిడిల్ ఆప్టమైజ్డ్. సో రేపు చెప్తాను. ఇంతవరకు కొంచెం ఇది కంట్రోలింగ్ కొంచెం అర్థమవుతుంది, తొందరగా కొంచెం కేర్ఫుల్గా వినండి. ఓకే, 1 minute, ఇంకా కొన్ని పాయింట్స్ ఇస్తాను, వెయిట్ చేయండి. 1 minute. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, అలాగే డెసిషన్ మేకింగ్ అనమాట. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ యాజ్ వెల్ యాజ్ డెసిషన్ మేకింగ్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఫైనల్గా ఏం చేయాలనేది. దాని పర్పస్ మనకి ఇదంతా ఉపయోగపడుతుంది. మీకు ఇంకా కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తాను, ఇవన్నీ చదవాలి. మీరు చదవకపోతే మీకు కంట్రోలింగ్ అర్థం అవుతుంది. ఇచ్చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి, కాపీ పేస్ట్ చేసుకోండి. ఇవన్నీ చదవండి, మీకు అర్థమవుతాయి. మీకు ఆల్మోస్ట్ కోర్స్ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు తెలుసు, నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పట్లేదు. 1 more పాయింట్ పోస్ట్ చేశాను చూడండి, ఇవన్నీ నోట్ చేసుకోవాలి మీరు. మనం కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ తీసుకున్నాం. అంటే మీనింగ్ ఏంటి, ఈ కంట్రోలింగ్ ఏరియా అనేది 1:1 మెథడాలజీ అంటారు. అంటే ఏంటి, ఈ కంట్రోలింగ్ ఏరియా ఒకే కంపెనీ కోడ్కి వర్క్ అవుతుంది. కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ తీసుకున్నాం, గుర్తుందా? అంటే ఒకే కంపెనీ కోడ్కి వర్క్ అవుతుంది అనమాట. అలా కాకుండా క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంటింగ్ అని సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుంది, ఈ ఒక్క కంట్రోలింగ్ ఏరియాని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు.
ఏటీ కోడ్లో తీసుకున్నాం. వెళ్ళండి చూడండి, చెక్ చేయండి. సరే, సెట్టింగ్స్ మళ్ళీ మార్చిపోతే గుర్తుపెట్టుకోండి, వీడియో చూడండి. కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ తీసుకున్నాం. అంటే ఏంటి, ఈ కంట్రోలింగ్ ఏరియా అనేది ఓన్లీ ఈ కంపెనీ కోడ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ ఉంది, క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంటింగ్. అదైతే మీనింగ్ ఏమవుతుంది, అది తీసుకుంటే ఈ కంట్రోలింగ్ ఏరియా మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి ఉపయోగించుకోవచ్చు. ఓకేనా. తర్వాత స్టాండర్డ్ హైరార్కీ క్రియేట్ చేసాం. స్టాండర్డ్ హైరార్కీ దీని అండర్లో, స్టాండర్డ్ హైరార్కీ అండర్లో నెక్స్ట్ క్లాసెస్లో కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేస్తాం. స్టాండర్డ్ హైరార్కీ క్రియేట్ చేసాం, దాని అండర్లో కాస్ట్ సెంటర్స్ ని క్రియేట్ చేస్తాం. అదొక ట్రీ అనమాట, జిఎల్ ట్రీ ఉంది కదా అలాగా. ఓకేనా. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియాకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ ఈర్ ఇచ్చాం, గుర్తుందా, 9999 ఏటీ కోడ్లు ఇచ్చాం, చూడండి ఒకసారి వెళ్ళండి. ఇంకా కొన్ని పాయింట్స్ ని డిస్కస్ చేద్దాం. ఓకే కేపీ వెళ్ళండి. ఓకే కేపీ ట్రాన్సాక్షన్ కోడ్. మీ కంట్రోలింగ్ ఏరియా పొజిషన్కి వెళ్ళి మీ కంట్రోలింగ్ ఏరియా తీసుకోండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మీ కంట్రోలింగ్ ఇచ్చి దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ అన్నారు. చూడండి, కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్. ఇది తీసుకుంటే మీనింగ్ ఏంటి, ఈ కంట్రోలింగ్ ఏరియా ఓన్లీ ఒకే కంపెనీ కోడ్ వర్క్ అవుతుంది. అలా కాకుండా సెకండ్ వన్ ఆప్షన్ ఉంది. సెకండ్ వన్ ఏముంది, క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంటింగ్. అది తీసుకుంటే ఏమవుతుంది, ఈ కంపెనీ కోడ్ ని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అట్లా అనమాట, వాటికి ఉపయోగించుకోవచ్చు. స్టాండర్డ్ హైరార్కీ ఎక్కడ లాస్ట్ లో చూడండి, సిసిఎస్టిఆర్ స్టాండర్డ్ హైరార్కీ CCNICS_CCSTR ఇచ్చాం. ఇది స్టాండర్డ్ హైరార్కీ అంటారు. సో స్టాండర్డ్ హైరార్కీ అండర్లో ఏం చేస్తాము, కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేస్తాం. కాస్ట్ సెంటర్, ఓకేనా. అలాగే పైన చూడండి, ఇయర్ ఇక్కడ ఇయర్ ఇచ్చాము కదా, ఇక్కడ ఇచ్చాము. యాక్టివేట్ కాంపోనెంట్స్ కంట్రోలింగ్ ఇండికేటర్స్ లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇయర్ ఇచ్చాం, గుర్తుందా, ఇయర్ ఇచ్చాం. ఇది డెమో సర్వర్ కాబట్టి 2024 తీసుకున్నామండి. రియల్ టైం ప్రాజెక్ట్ అయితే కనుక మీ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ ఇయర్ తీసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అప్పటి నుంచి కంట్రోలింగ్ సంబంధించిన అన్నీ ఉంటాయి కదా, దాని పర్పస్. డెమో సర్వర్లో మాత్రమే కరెంట్ ఇయర్ తీసుకున్నాం. అదే కనుక ప్రాజెక్ట్లోకి వెళ్తే కనుక మీ కంపెనీ స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఏ ఫిజికల్ ఇయర్లో స్టార్ట్ అయింది, ఆ డేట్ నుండి తీసుకోవాలి. క్లియరా కాదా? ఎస్ సార్, నో. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దాము. సరే, రేపు చెప్తానండి, ఇంకా చాలా ఉన్నాయి, రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ డే. రేపు జాయిన్ అవ్వండి, సేమ్ టైం 9.